పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియాలో ఏఐటీయూసీ నిరసనకు దిగారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య కార్యవర్గానికి పిలుపునిచ్చారు. దీంతో సింగరేణి ఏరియా బొగ్గు పనులపై నల్ల బ్యాడ్జీలు, జెండాలతో కార్మికులు నిరసన తెలియజేశారు. ప్రధాని మోదీ ఇచ్చిన మాట ప్రకారం సింగరేణి ప్రైవేటీకరణ నిలిపివేయాలని సీతారామయ్య డిమాండ్ చేశారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ చేయడం కొరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం తీసుకొచ్చినది ఇప్పటికే కోల్ ఇండియాలో సింగరేణిలో అనేక మైన్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి టెండర్లు పిలిచారు. సింగరేణి ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని 3 రోజులు సింగరేణి వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను కలిసి సమ్మె చేశాం. నవంబర్ 12వ తారీఖు నాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రామగుండం వచ్చిన సందర్భంలో సింగరేణి ప్రైవేటీకరణ చేయము, ఇది అబద్ధాలు ప్రచారం చేస్తున్నామని చెప్పిండు. చెప్పిన ప్రధానమంత్రి వారం 10 రోజులు కాకముందే 4 బాయిలు ప్రైవేట్ వాళ్ళకి టెండర్ ద్వారా ఇవ్వడానికి చేశాడు. కోయగూడెం ఏదైతే ఎల్లందులో ఉన్నదో ఇప్పటికే అరవిందో కంపెనీకి ఇచ్చేసిండు. ప్రధానమంత్రి లాంటి వాడు అబద్ధాలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మీరు చెప్పింది అబద్ధం అని వాళ్ళ నిరసన తెలియపరుస్తూ మళ్ళీ ఇవాళ ప్రధానమంత్రి హైదరాబాద్ కు వస్తున్న సందర్భంలో సింగరేణి వ్యాప్తంగా ఇవాళ ఏఐటీసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో నిరసన తెలియపరచడం జరుగుతూ ఉంది.